హలో అందరికీ ఈరోజు మన ఇంట్లో గుడ్లు పులుసు అండి. సో మేమైతే గుడ్లని వేయించుకుంటాము. మీలో ఎంతమంది గుడ్లని వేయిస్తారో పులుసు కోసం కామెంట్ చేయండి. సో వేయించిన గుడ్లని పక్కకు పెట్టుకుందాం. అలాగే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 2 టమాటోస్ తీసుకుంటున్నాను. దీన్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన దానికన్నా ముక్కలు కట్ చేసిన దానికన్నా చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే నేను గరం మసాలా పౌడర్, ఇంకా ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వీటిని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లోకి చివరాఖరిగా కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాము. చింతపండు పులుసు వేసినాక గుడ్లను కూడా యాడ్ చేసుకుంటే మసాలాస్ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. చివరాఖరిగా మనము గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. సో వేడివేడి అన్నంలో ఈ గుడ్లు పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్.